నమస్తే అండి. నా పేరు మునితగ భాస్కర్‌రావు అండి. మా అబ్బాయి టూ వీలర్ తీసుకొని బయటికెళ్ళి స్కిడ్ అయ్యి పైకి నుంచి పడ్డాడండి. పడిన తర్వాత 2, 3 హాస్పిటల్‌లో అంతా తిప్పాను. ఎక్కడ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇట్లా మన లతా హాస్పిటల్ తీసుకొనొస్తే చెప్పారండి. ఇట్లా ఎంఆర్ఐ స్కాన్ చేయాలి బాబుకి, బ్రెయిన్‌కి తగిలిందని చెప్పారండి. చెప్పిన తర్వాత మొత్తం ఓవరాల్‌గా డాక్టర్ గారికి చూపించామండి, ప్రమోద్ సార్ గారికి. చూసి ఇట్లా ఇలా ఇలా ఉంది పొజిషను, పిల్లడి పరిస్థితి బాగా సీరియస్గా ఉంది, ఏదైనా కానీ కొంచెం ఆలోచించి చెప్తామండి, 15 రోజుల టైం పడుతుందని చెప్పారండి. ప్రమోద్ సార్ బాగా సీరియస్గా తీసుకొని వైద్యం అనేది చాలా నీట్గా అందించేశారండి. ఈ రోజుకి ఇక్కడికి వచ్చేసి మేము 24 రోజులు అట్లా అవుతుందండి. బాబుకి పూర్తిగా నయమైపోయింది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నానండి మా బాబుని. కానీ ఏదైనా కానీ హాస్పిటల్కి చెప్పుకోదగ్గ విషయం అండి ఇది. లేడు అనుకున్న బాబుని హాస్పిటల్ తీసుకొచ్చింది బయటికి. ప్రమోద్ సార్ చాలా బాగా చూశారు. సునీలాల్ సార్ కానీ, ప్రమోద్ సార్ కానీ చాలా అంటే చాలా కేర్ తీసుకొని చాలా నీట్గా వైద్యం అందించారు మాకు. కాకపోతే చిన్న తప్పిదం వల్ల ఇంత బాధపడాల్సి వచ్చింది. మా బాబు మాకు అందరం అనుకున్న పరిస్థితిలో కూడా ఫస్ట్ తీసుకెళ్ళాను కూడా చాలా ఇబ్బందికరంగా చేశారు బాబుని. చిన్న చిన్న హాస్పిటల్ తిప్పాను ఆ డే మొత్తం. అందరు పండుగ చేసుకుంటుంటే మేము దుఃఖాల్లో ఉండిపోయాం. ఆ రోజు ఉగాది పండుగ రోజు తీసుకొని వస్తే ఇక ఎవరో మా మేనల్లుడు ఒక అతను మెన్షన్ చేశాడు, పలానా లతా హాస్పిటల్ బాగుంటుంది మా బ్రెయిన్కి సంబంధించి అని చెప్పగానే ఇంకా అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇక్కడ లతా తీసుకొచ్చానండి. చక్కగా చాలా అంటే చాలా బాగా చేశారు. మనమే నిదానంగా ఉండి వైద్యం అంత శుభ్రం చేయించుకుని అయిపోయిన తర్వాతే వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నారండి. హాస్పిటల్ యాజమాన్యం కానీ, హాస్పిటల్ కానీ, డాక్టర్స్ కానీ వాళ్ళు చూసుకునే కేరింగ్ చాలా అంటే చాలా బాగుందండి. నమస్తే అండి. మా బాబు బైక్ మీద వెళ్తే పడ్డాడు. ఇక్కడ తీసుకెళ్తే సీరియస్ అన్నారండి. మా మేనల్లుడి కొడుకు విజయ్ అని ఈ హాస్పిటల్ పేరు చెప్పారు. సరే అని తీసుకొచ్చావు. డాక్టర్ గారు సీరియస్ కేసు అని స్టాండింగ్లో తీసారండి. మేమైతే వారాల్లో చెప్పలేమన్నారు. తర్వాత స్టాండింగ్లో చూపించి మేమన్నాము, అన్నీ మీ చేతిలో పెడుతున్నాము, మీరు ఏం చేసినా మీ శక్తివేని అన్నాము, మీరు ఆలోచించుకుని ఉండాలి, ఇక్కడ నిదానం పట్టిద్ది అన్నారు. ఉంటామన్నామండి. డాక్టర్ గారు ప్రమోద్ సార్ గారు బాగా చూసి మంచిగా వాడి, సిస్టర్లు కూడా బాగా చూసి 6 రోజులు ఉన్నాక పిలిచి మేము చెప్పలేమన్నారు. ఆ రోజు ఎంతో దుఃఖపడ్డామండి. నేనైతే దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, డాక్టర్ల గురించి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు మా బిడ్డకు మళ్ళీ ఊపిరిచ్చాడు దేవుడు కానీ డాక్టర్ కానీ. ఎంతో ధన్యవాదాలు ప్రమోద్ సార్ గారికి, హాస్పిటల్కి, ఇక్కడ ఉన్న నర్సు అందరికీ ధన్యవాదాలండి.